మాస్క్ న్యూస్. భారతదేశం వివిధ జాతుల సంగమం. విభిన్న మతాలు మరియు సాంప్రదాయాలను అనుసరించే స్వేచ్ఛ కలిగి ఉన్న దేశం. రక్త సంబంధాలు, వివాహం వంటి వాటికి ఇక్కడ ప్రత్యేక స్థానం ఉంది. పురాతన కాలం నుండి ప్రజల వివాహానికి సంబంధించిన వివిధ సాంప్రదాయాలు మరియు ఆచారాలను జరుపుకుంటున్నారు. మరోవైపు ప్రపంచంలోని సాంప్రదాయాల గురించి తెలుసుకుంటే మనకు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కోసారి కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సాంప్రదాయాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ గిరిజన ప్రజల వింత సాంప్రదాయం గురించి తెలిస్తే ఎవరికైనా షాక్కు గురవుతారు. అయితే ఈరోజు ఛత్తీస్గఢ్లో జరిగే ఈ వింత వివాహం సాంప్రదాయం గురించి మనం తెలుసుకుందాం. బస్తర్లో నివసించే ధోర్వ తెగలు బంధువులను, తల్లి తరపు బంధువులను, సోదరీమణులను వివాహం చేసుకుంటారు. అంతేకాదు ఈ సమాజంలో బాల్య వివాహాలు కూడా ప్రబలంగా ఉన్నాయి. ఈ సమాజంలో ప్రజల వివాహానికి అగ్నిని సాక్షిగా పరిగణించరు. వీరు నీటిని సాక్షిగా భావించి వివాహం చేసుకుంటారు. ఈ సాంప్రదాయం ఛత్తీస్గఢ్లోని ధుర్వ గిరిజన సమాజంలో శతాబ్దాలుగా ఆచరించబడుతోంది. వారు ప్రకృతి ఆరాధనను నమ్ముతారు. వృధా ఖర్చును నిరోధించడానికి ఈ సంఘం ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించింది. ఈ సాంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్లోని దుర్వ గిరిజన సమాజంలో వరకట్న వ్యవస్థపై బలమైన నిషేధం ఉంది. బహుశా అందుకే ప్రజలు బంధువులను, రక్త సంబంధీకులను వివాహం చేసుకుంటారు. ఈ సమాజంలో ఇప్పటికీ బాల్య వివాహాలు కొనసాగుతున్నాయి. వివాహ నమోదు కనీస వయస్సు అబ్బాయిలకు 21 సంవత్సరాలు, అమ్మాయిలకు 18 సంవత్సరాలు. ఇక్కడ ఇప్పటికీ బాల్య వివాహాలు రహస్యంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఈ సాంప్రదాయానికి వ్యతిరేకత కూడా ఈ సమాజంలో ప్రారంభమైంది. కొందరు దీనిని ఆపాలని డిమాండ్ చేస్తుండగా మరికొందరు దీన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తెగ ప్రజలు సోదరులు మరియు సోదరీమణుల మధ్య వివాహాలు ఏర్పాటు చేస్తారు. వివాహానికి కుటుంబ సభ్యుల సమ్మతి మాత్రమే సరిపోతుంది. సంబంధంలో విధ్వంసం కలిగించే వారిని కఠినంగా శిక్షిస్తారు. ఈ గ్రామ ప్రజలు తమ అన్నదమ్ములను, సోదరీమణులను వివాహం చేసుకోవటమే కాదు, వారు మరో వింత సాంప్రదాయాన్ని కూడా అనుసరిస్తారు. వారు వివాహ వేడుకను అగ్ని సాక్షిగా కాకుండా నీటి సాక్షిగా తీసుకుంటారు. వివాహాల సమయంలో ఇక్కడ నీటిని మరియు చెట్లను వారు పూజిస్తారు. ఇంకా గ్రామం మొత్తం ఊరేగింపులో పాల్గొంటుంది. ధ్రువ గిరిజన సమాజంలో వివాహాలు సహా అన్ని రకాల శుభకార్యాలను నీటిని సాక్షిగా చేసుకొని నిర్వహిస్తారు. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.